Hello, just starting. Yes, hello, good evening, friends. So today, just thought, let me, let me begin with the live audio today. Let's see how many are joining. Yes, Dedipya, hi. Satyanarayana, hi. Raghava, hi. Good to see you all on time as usual. Hope the audio is clear. Yes, Lakshmi Garu, hello. Yes, Ashwini, hi. Can someone just type yes if the audio is clear? The volume is clear? Yes, friends. Oh, video also. It's clear. Okay. Is my sound audible? వినపడుతుందా నా sound? Voice వినపడుతుందా clear గా? Just type yes if it is clear. Yes, okay, okay. సో ఈరోజు మన 21 డే ప్రోగ్రాంలో ఈరోజు ద 14th డేకి అందరికీ స్వాగతం. సో 14th డే 14 డేస్ నుంచి నేను మార్నింగ్ చెక్ చేస్తున్నాను. 14 డేస్ నుంచి మనం డైలీ మాట్లాడుకుంటాం. డైలీ వీఆర్ డిస్కసింగ్ సో మెనీ థింగ్స్. ఎవ్రీ డే ఒక టాపిక్, ఎవ్రీ డే ఒక స్టోరీ, and so many things. It is really very nice. It's already 14 days. Hello Swati, hello Devi garu. Yes, hi Lavanya. Nice. So 1 second here. Anything? Yeah. సో ఈరోజు 14వ రోజు కారణంగా సో ఐ థాట్ ఆల్రెడీ 14 డేస్ అయింది. ఒక ఐడెంటిటీ క్రైసిస్ గురించి మనం నిన్న మాట్లాడాము. ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఫ్యామిలీలో ఎలా క్రియేట్ చేస్తుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఫ్యామిలీని. హౌ అన్ ఐడెంటిటీ క్రైసిస్ ఎఫెక్ట్స్ ద ఫ్యామిలీ. ఫస్ట్ మనము ఒక ఫ్యామిలీ అంటే ఏంటి ఇవన్నీ అన్నప్పుడు ఒక చిన్న ఇదే పాయింట్ మీద ఒక స్టోరీ అన్నది చెప్తాను. యాజ్ యూజువల్ మనం స్టోరీతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి లెట్ us బిగిన్ విత్ స్టోరీ. ఒక ఊర్లో తల్లి, తండ్రి, ఒక పాప, ముగ్గురు ఉంటారనమాట. సో ఆ ఇద్దరు తల్లిదండ్రులకి పాప అంటే చాలా ఇష్టం. ఓకే, ఒక్కగానొక్క కూతురు. సో చాలా ఇష్టం అన్నమాట. అయితే వాళ్ళని చూసి ఆ బిడ్డ ఎప్పుడు నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చక్కగా లైఫ్ అంటే ఏంటి, ఒక జీవితం అంటే ఏంటి, జీవితం ఎలా ఉండాలి, ఇలా ఉండాలని ఒక దృష్టితో ఉండేవాళ్ళు. జీవితం అంటే చక్కగా మన స్థితిగతులు ఎప్పుడు ఎదుగుతూ చక్కగా ఉండాలి అని ఎప్పుడు ప్లాన్ చేసి ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఇద్దరు వారి వారి కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు అనమాట ఆ పాయింట్ మీద. సో ఆ బిడ్డకి ఎప్పుడు ఆనందం కలిగేది. నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, అసలు లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అసలు ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం అంటే అదొక మహా అదృష్టం అని ఆ బిడ్డ అనుకుంటూ ఉంటుంది అనమాట. అలా కాలక్రమేణా ఆ బిడ్డకి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాల్సిన టైం వచ్చింది, పెళ్ళి అయింది. పెళ్ళయి తను అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో కూడా వాళ్ళు అరే తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప గొప్ప పనులన్నీ చేస్తూ ఉంటారు, సమాజంలో వాళ్ళకి ఎంత ఇదిగా ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నెమ్మదిగా ఆ పిల్లకి ఇబ్బందులు మొదలవుతుంటాయి. ఎలా అంటే ఫ్యామిలీలో ఎలా ఉండాలి తెలియట్లేదు.
అమ్మాయికి ఫ్యామిలీలో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఏది ఏది చెయ్యాలి అని తెలియట్లేదు. తెలియకుండా తను మామూలుగానే లైఫ్ని గడిపేస్తూ ఉంది. అందరికీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సర్దుకుంటున్నారు, సర్లే చిన్నపిల్ల తెలియదు కదా, ఓకే పర్వాలేదు అని. కానీ ఆ అమ్మాయికి ఇంకా అదే సిచ్యువేషన్లో తను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తనకి ఒక స్టేజ్కి వచ్చేసరికి అసలు ఈ ఫ్యామిలీ ఏంటి, అసలు ఏం బాగలేదు, ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి మనిషిని నేను, ఎలాంటి ఫ్యామిలీకి వచ్చానేంటి అని అనుకుంటుంది. తను ఆ ఫ్యామిలీలో ఇమ్మడలేక, ఎందుకంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళు చాలా సింపుల్ మైండెడ్తో ఉంటారు. తను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ని ఎంతో హుందాగా ఆలోచించడం, ఎంతో భిన్నంగా ఆలోచించడం చూసి పెరిగింది. ఇక్కడ వీళ్ళు సింపుల్గా ఉండేసరికి ఆ అమ్మాయికి అర్థం కాకపోయేసరికి ఈ ఫ్యామిలీ పెద్ద సెట్ కాదు నాకు, ఇదేంటో గోలగోలగా ఉంది, అసలు వీళ్ళకి లైఫ్ మీద ఒక ఉత్సాహం లేదు, లైఫ్లో ఏదో సాధిద్దామన్న ఇది లేదు, ఏమీ లేదు, ఏదో సింపుల్గా ఏదో ఉంటూ ఉంటారు, ఏంటో వేస్ట్ ఫ్యామిలీ, ఒక పర్పస్ లేదు, ఏమీ లేదు లైఫ్లో, ఏదో ఎంతసేపు వండుకున్నామా తిన్నామా ఇదే ఉన్నామా, అసలు ఇంతకు మించి ఇంకేం లేదు అని అనుకుంటుంది అనమాట. అనుకొని నెమ్మదిగా ఆ అమ్మాయికి ఇబ్బందులు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచన రావడం వలన ఆ అమ్మాయికి ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు పెరుగుతూ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఇంకా ఆ ఫ్యామిలీలో ఇమడలేకపోతుంది. ఏం చేయాలా అర్థం కాక ఎన్ని విధాలుగా పాప మా ఫ్యామిలీ కూడా చాలా ట్రై చేస్తున్నారు, లేదు ఈ అమ్మాయికి ఏదో కావాలి, మనం సెట్ చేద్దాము, సరే ఆమె చెప్పినట్టు మనం ఇందాము అని అలా ఉంటూ నెమ్మదిగా ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి కూర్చోమంటే కూర్చుంటున్నారో, లేవమంటే లేవమంటున్నారు అత్తగారింట్లో. సో అలాంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. కానీ ఆ అమ్మాయికి వాళ్ళు ఎలా ఉన్నా ఈ అమ్మాయికి నచ్చకుండా మైండ్లో ఈ ఫ్యామిలీ అసలు నాకు సెట్ కాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయేసరికి తర్వాత ఆ అమ్మాయి ఇంకా నేను ఈ ఫ్యామిలీలో ఉండను, నా వల్ల కాదు, వీళ్ళకే ఒక ఆశయం లేదు, జీవితం మీద ఒక ఇది లేదు, ఎదగాలి అన్న ఇదే లేదు, ఎప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి అన్న దీంట్లో ఉంటారు, అలా అవ్వదు, నా వల్ల కాదు అనేసి తను ఇంట్లో వచ్చి వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోతుంది అనమాట, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకా దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మనం కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, రెస్ట్ ఆఫ్ ద స్టోరీని మనం ఎలా అయినా మనం తయారు చేసుకోవచ్చు, ఇట్స్ జస్ట్ అ స్టోరీ. కానీ ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ అర్థం కావాల్సిందంటే, పిల్లలు తల్లిదండ్రులను చూసే పెరుగుతుంటారు. ఆ అమ్మాయికి ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎలా ఉండాలో ఎందుకు అర్థం కాలేదు అన్నది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టాల్సింది. ఎందుకు అంటే తల్లిదండ్రులను ఎప్పుడు ఇంట్లో చూడలేదు, ఇంట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండడం ఎప్పుడు అమ్మాయి చూడలేదు, అమ్మాయికి తెలియదు. సో ఎప్పుడు తల్లిదండ్రుల్ని ఈ కార్యక్రమం చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని ఒక ఐడెంటిటీని వాళ్ళ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలోనే వాళ్ళ జీవితం సరిపోయింది. ఆ అమ్మాయి అది చూసి చాలా ఆనందపడింది, నా పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళు, ఇట్స్ అ పాజిటివ్ థింగ్, ఆనందపడింది. కానీ ఫ్యామిలీ అన్న అట్మాస్ఫియర్ని ఆ అమ్మాయి అసలు ఎప్పుడు చూడలేదు, తనకు తెలియకుండానే పెరిగిపోయింది. సో ఫ్యామిలీకి పెళ్ళై వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీతోనే ఉండాలి, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నేను నా పిల్లలు మా భర్త మా ఇంట్లో వాళ్ళు, సో ఇలాంటి వర్షన్స్లో ఎక్కువ ఉండేవాళ్ళు. సో అమ్మాయికి అర్థమయ్యేది కాదు, ముందు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉంది, ఇది బాగాలేదు అదే బాగుంది అన్న వర్షన్, కన్ఫ్యూజన్ అనమాట, తెలియక. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అర్థం కావాలంటే ఆ క్రైసిస్ ఏంటి, ఐడెంటిటీ అనేది మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అన్నా తీసుకొని రాగలుగుతుంది ఫ్యామిలీలో. ఒక ఐడెంటిటీ వల్ల మనకి ఫ్యామిలీలో వచ్చే క్రైసిస్ ఎలా ఉంటాయి. ఒక ఐడెంటిఫికేషన్ని క్రియేట్ చేయాలి, ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ చేయాలన్న ఆశ కరెక్టే, ఆ ఆలోచనలో తప్పులేదు. కానీ దానివల్ల ఇంకో విషయాన్ని మనము మైనస్ చేసుకోకూడదు. ఇంకోవైతే ఉంటాయో, ఏవైతే మనల్ని చూసి పిల్లలు ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళకి మనం కంప్లీట్ ఒక స్కూల్ అట్మాస్ఫియర్ అనమాట. వాళ్ళకి మనం అన్ని పాత్రలు, మన పిల్లలకి మనము అన్ని పాత్రల్ని కంప్లీషన్లో పోషించినట్టు ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు.
మనం ఎలా ఉంటామో, ఎలా పెరుగుతామో, ఎలా మనల్ని మన పాత్రల్ని చూపిస్తున్నామో, వాళ్ళు అదే చూసి, సినిమా చూసినట్టు వాళ్ళు అదే చూసి అవే క్వాలిటీస్ని నేర్చుకుంటారు. సో ఇక్కడ ఈ అమ్మాయికి ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమేంటి ఏంటంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది అర్థం కాకుండా పోయింది. ఓకే, సో ఇంకో పాయింట్ ఏంటి, ఆ ఫ్యామిలీలో భార్యాభర్తలకి అమ్మాయికి తన భర్తతో ఎలా ఉండాలో కూడా రావట్లేదు, తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మ నా తల్లిదండ్రుల్ని ఒక మంచి లైఫ్ డిజైనర్స్ గా, ఒక విజనరీస్ గా చూసిందే తప్ప భార్యాభర్తలు ఎలా ఉంటారు అన్నది ఎప్పుడు తను చూడలేదు, తనకు తెలియదు. సో తనకు కూడా భర్తతో ఎలా ఉండాలి తెలియలేదు. ఇక్కడ భర్త ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు మరి పాతకాలం మనుషులు, కొంచెం కొంచెం పాతకాలం మనుషులు అయ్యేసరికి, ఎంత సింపుల్ గా ఉన్నా పాతకాలం అయ్యేసరికి వాళ్ళకు కూడా భార్యాభర్తలు ఎలా ఉన్న సంబంధం బయట పిల్లలకి తెలియకుండా పెరగాలి అన్న వర్షన్ వాళ్ళది. సో ఆ అబ్బాయికి తెలియదు. సో వీళ్ళిద్దరికి ఇక్కడ ఆ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ ఒకరితో ఒకరు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియట్లేదు. మామూలుగా లైఫ్ అయితే వెళ్ళిపోతుంది, బాగానే జీవితం అయితే గడుస్తుంది, కానీ ఎక్కడో వెళితే నాకు ఇంకా కంప్లీషన్ లేదు, ఈ ఫ్యామిలీ నాకు కరెక్ట్ కాదు, ఈ మనిషి నాకు కరెక్ట్ కాదు, లేదా ఈ అమ్మాయి నాకు కరెక్ట్ కాదని ఆయన అనుకోవడం, ఈ మనిషి ఈ అబ్బాయి నాకు కరెక్ట్ కాదని ఈ అమ్మాయి అనుకోవడం, ఇలా అనుకొని గొడవలు పెరుగుతూ వచ్చాయి. సో రూట్ ఎక్కడుంది? ఓకే, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్యులార్ మెమరీ కూడా ఎలా తయారైంది అంటే పేరెంట్స్ యొక్క సంస్కారాల నుంచే మనకు తయారైంది. సో పేరెంట్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో, మనం వాళ్ళని ఎలా అయితే, ఎలాంటి పాత్ర ఎలా పోషించడం మనం చూస్తామో, మనకు అదే ఐడియాలజీ మైండ్లో ఉండిపోతుంది. పెరిగినా కొద్దీ మనం అలాగే ఉండాలి అని అనుకుంటాం. కానీ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే దానికి ఆపోజిట్లీ కూడా చూపిస్తుంది. అలా కాదు, ఇలా కూడా ఉండొచ్చు, అది ఒక్కటే అద్భుతం కాదు, ఇది కూడా అద్భుతమే అని చూపిస్తుంది. కానీ దానికి మనకు అర్థం కావడానికి ఒక 20 సంవత్సరాలు వెళ్ళిపోతుంది, 15-20 సంవత్సరాలు వెళ్ళిపోతాయి మనకు అర్థమయ్యేసరికి. సో దిస్ ఇస్ ద క్రైసిస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో జరిగే ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఫస్ట్ మనకి ఫ్యామిలీ అనగానే అసలు ఐడెంటిటీ క్రైసిస్ అని మాట్లాడుతున్నాం. ఐడెంటిటీ క్రైసిస్ అంటే, ఐడెంటిటీ అంటే ఒక గుర్తింపు కోసము, ఒక క్రియేటివిటీ, ఒక గుర్తింపు జరగడానికని మనం లైఫ్లో ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిటీ క్రైసిస్ పైనే వస్తుంది. అందులో పాజిటివ్ సైడ్స్ ఉంటాయి, షాడో సైడ్స్ ఉంటాయి. మనం పాజిటివ్ సైడ్స్ వరకు మనకి ఇన్స్పిరేషన్గా బాగానే ఉంటుంది, కానీ దాన్ని అదర్ సైడ్ చూసినప్పుడు మనకు అసలు ఐడెంటిటీ అనేది అవసరమా అనిపిస్తుంది. సో ఫ్యామిలీ అంటే ఫస్ట్ మనకి ఆ రోల్ ఏంటి, ఫ్యామిలీ అనేది ఎందుకు, పర్పస్ ఏంటి, ఒక ఫ్యామిలీ ఒక పర్పస్ ఏంటి. ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ ఉండాలి అంటారు. ఫ్యామిలీ ఎందుకు ఉండాలి అసలు? ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే ఇట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే స్కూల్లో ఎలాగా అందరు పిల్లలు వచ్చి ఒక క్లాస్లో కూర్చొని ఒకటే రకమైన పాఠాలు చదువుకుంటూ ఉంటారో, అలాగే ఫ్యామిలీ బాండింగ్లో కూడా లెసన్స్ సిమిలర్గా ఉంటాయి. వాళ్ళు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు కూడా ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సో ఒకే విధమైన జీవిత పాఠాలు అందరూ నేర్చుకోవాలి, ఒకే విధంగా నేర్చుకునే వాళ్ళు, కాబట్టి వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ బాండ్లో వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే జన్మ పాఠాలన్నీ ఒకటేలాగా ఉంటాయి, లెసన్స్ ఒకేలాగా ఉంటాయి, అందులో ఏం డిఫరెన్స్ ఉండదు. కొంచెం అటు ఇటు ప్లస్ మైనస్ ఉంటాయి, కానీ ఆపోజిట్ పొలారిటీలో ఉంటాయి, కానీ అందరూ ఆటోమేటిక్గా సేమ్గానే ఉంటారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద పర్పస్ ఏంటి అంటే మనం నేర్చుకోవడానికి, మనం ఎన్నో నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా విషయాలు ఇంట్లో, ఇప్పుడు స్కూల్లో టీచర్ అందరికీ సమానంగా నేర్పిస్తుంది, కానీ ఒక పిల్లడికి ఎక్కువ ఫాస్ట్గా అర్థమవుతుంది, ఒక పిల్లడికి లేట్గా అర్థమవుతుంది. సో అప్పుడు ఇద్దరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్గా, నాకు ఒకసారి అర్థం కాలేదు, నువ్వు చెప్పవా అని ఫ్రెండ్స్ని అడుగుతారు. ద సేమ్ వే ఫ్యామిలీలో జీవిత పాఠాలు ఒకేలాగున్నా కొంతమందికి తొందరగా అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం టైం తీసుకొని అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా ఒకళ్ళలాగా బిహేవ్ చేసుకుంటూ వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఫ్యామిలీ. ఓ నీకు ఇది ఇంతవరకు నువ్వు చేయగలుగుతావు కదా, ఓకే ఇక్కడ నుంచి నేను చేస్తాను, ఇది నువ్వు చెయ్యి, ఇది నేను చేస్తాను. సో ఇలా ఒకళ్ళనొకళ్ళని అప్లిఫ్టింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎదుగుడు తొలుకులు లేకుండా ఇద్దరు సమానంగా, సమానత్వంతో వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు
చాలా మందికి కొంచెం డౌట్స్ వస్తాయి. నేను ఇలాంటి పాయింట్స్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా కొంతమందికి డౌట్స్. ఇప్పుడు మా ఫ్యామిలీలో పార్ట్నర్స్ ఉండరు. పిల్లలు చాలా చిన్న వయసులో ఉండగానే పార్ట్నర్స్ చనిపోవడమో, లేకపోతే పార్ట్నర్స్ డివోర్సెస్ ఉండడము, ఫర్ వాట్ ఎవర్ రీజన్ సింగిల్ పేరెంట్ ఉంటారు. ఆ సింగిల్ పేరెంట్ మరి ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళ పార్ట్నర్తో జరిగిన సంఘటనలు షేర్ చేస్తూ ఉండాలి, విని తెలుసుకుంటారు. ఓకే, ప్రతిదీ చూసే తెలుసుకోవాలి అని ఏమి ఉండదు, విని తెలుసుకుంటారు. మనం మన పార్ట్నర్స్ని ఎంత గౌరవిస్తామో అది చూసి వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్స్ని గౌరవిస్తారు. ఓకే, కంపల్సరీగా వాళ్ళు గౌరవించి ముందుకు వెళ్తుంటారు. వాళ్ళకి అది వస్తుంది, నేర్చుకుంటారు. ఒక పార్ట్నర్ని ఇలా గౌరవించాలి నేను అన్న విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో పేరెంట్స్ ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు నేనెంత అని మాట్లాడుతున్నారు అనుకోండి. నువ్వు ఈ పని చేసావా, నేను ఏ పని చేశాను, నువ్వెంత చేస్తావు, నేనెంత చేస్తావు, నువ్వింత నేనంతా అని మాట్లాడితే పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా లైఫ్ అంతా కాంపిటేటివ్ గానే ఉంటారు. వాళ్ళు కూడా అవే ట్రైట్స్ చూపిస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ? మొత్తం లాస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్యామిలీ అంటేనే పర్పస్ ఏంటి? మనం ప్రతి ఒకళ్ళు అన్ని నేర్పించుకుంటూ, సమానంగా జీవిత పాఠాలు నేర్చుకుంటూ, సమానంగా ఒకళ్ళను అప్లిఫ్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటేనే మనకి అందుకే ఇంపార్టెంట్. దే షుడ్ సపోర్ట్ యూ. ఫ్యామిలీ అనేది మనల్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి అన్ని విషయాల్లో. ఏ విషయాల్లో కూడా తీసి పారేసినట్టు ఉండకూడదు. వీళ్ళ వల్ల నాకు ఈ పని జరగలేదు అన్న వర్షన్ ఉండకూడదు. దే షుడ్ బి సపోర్టింగ్. ప్రతి ఫ్యామిలీ అలాగే ఉంటారు, కానీ మనకు అర్థం కావడానికి టైం పడుతుంది ఒక్కొక్కసారి. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. నా ఇందులో స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఏంటి? సో ఫ్యామిలీకి అంటే ఓకే, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాం, ఇలా ఉంటాం, చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది అంటారు, మేము ఇవన్నీ నేర్చుకున్నాం, క్లాసెస్ ఇవన్నీ విన్నాము, మేము అలాగే బిహేవ్ చేస్తున్నాం, కానీ మా పార్ట్నర్స్ అలా వినరు, వాళ్ళు అలా ఉండరు అని. మనం ఇమీడియట్గా డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. దట్స్ ద రాంగ్ వే ఆఫ్ లెర్నింగ్. డిఫెన్స్లోకి వెళ్ళడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మనం ఒక ఫ్యామిలీ అంటేనే వాళ్ళని మనం చూస్ చేసుకున్నాం. ఈ ఫ్యామిలీలో నేను ఈ పాఠం నేర్చుకోవాలంటే నాకు ఈ మనిషే కరెక్ట్, ఒక ఆత్మగా ఉన్నప్పుడే మనం వాళ్ళని చూస్ చేసుకున్నాం. చూస్ చేసుకున్న తర్వాత తీరా వచ్చి రోల్ ప్లే చేస్తున్నప్పుడు నాకు ఈ రోల్ వద్దు అంటే కుదరదు. ఈ సినిమా అయితే మనం ఈ రోల్ సరిగ్గా చేయట్లేదు, కుదరట్లేదు అని చెప్తాం. ఎన్ని పాత్రలు మారినా రోల్ క్యారెక్టర్ అయితే మారదు కదా, అది అలాగే ఉంటుంది. సో బెటర్ యూ యాక్సెప్ట్ ఇట్. ఆ సినిమా చక్కగా నడవాలి అంటే ఆ సినిమా కథ ప్రకారమే అందరూ బిహేవ్ చేయాలి, అందరూ అలాగే చేస్తారు, యాక్ట్ చేస్తారు. మనం మర్చిపోయాం, మనం లీనమైపోయాం, స్టోరీలో లీనమైపోయి, ఆ పాత్రలో లీనమైపోయి, ఇది ఒక పాత్ర నేను పోషిస్తున్నాను, ఈ పాత్ర వెనక నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి అన్న వర్షన్ చూసుకోకుండా మనం బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు, బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతాం. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. కొంతమంది ఫ్యామిలీలో తప్పులే ఎందుకు చేస్తారు అంటే మనం ఒప్పులు కావాలి కాబట్టి, వర్షన్స్ ఒప్పు కావాలి కాబట్టి వాళ్ళు తప్పులే చేస్తారు. వాళ్ళు అందుకే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనల్ని పెంచాలి అంటే కొంతమంది డార్క్ షేడ్స్ యాక్సెప్ట్ చేస్తారు, అప్లై చేసుకుంటారు, వాళ్ళ లైఫ్లో జీవిస్తూ ఉంటారు. కొంతమంది మనలో ఉన్న లైట్ షేడ్స్ అంటే బ్రైటర్ షేడ్స్ని వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ అనగానే మనకి స్పిరిచువల్ బేసిస్ ఏంటి? స్పిరిచువల్ బేసిస్లో మనకి పొలారిటీ అనేది అర్థం కావాలి. అంటే ఆపోజిట్స్. మనలో ఉన్న తత్వాల్లో డార్క్ షేడ్స్ ఏంటి కూడా మనకు తెలియాలి. అంటే మనకి ఇంకా తెలియనివి, మన గురించి ఇంకా తెలియని విషయాలు, మనకి ఈక్వాలిటీ కూడా ఉంది అని మనకు తెలియదు, అవతల వాళ్ళు బిహేవ్ చేసి చూపిస్తూ ఉంటారు. ఈక్వాలిటీ ఉంది, మనం ఊరికే డైవర్షన్ అవుతూ ఉన్నాం. డైవర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాం, కానీ డైవర్షన్స్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిర్యానీ తినాలని ఇంట్లోంచి బయలుదేరుతాం, దారిలో పానీపూరి కనబడుతుంది, టెంప్టేషన్ వచ్చేసింది. పానీపూరి కనపడింది, బాగా టెంప్టేషన్ వచ్చేసింది. సర్లే బిర్యానీకి ఎలాగో తిన్నాం కదా, కొంచెం పానీపూరి తింటే ఏమవుతుందిలే, పానీపూరి తింటాం. బిర్యానీ మిస్ అయిపోయింది, ఇంకా తినాలనిపించట్లేదు, టేస్ట్ అనిపించట్లేదు. ఓకే, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఇది ఒక ఫుడ్ విషయం కాబట్టి ఒక పాజిటివ్గా చెప్పాను, బట్ దేర్ మైట్ బి మెనీ థింగ్స్. మనం ఒక పని చేయాలనుకుంటాం, ఫ్యామిలీలో వాళ్ళు ఏం చేస్తావులే, యు ఆర్ యూజ్లెస్ అని అంటారు, డిసప్రూవ్ చేసేస్తారు దాన్ని.
నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఆ పనులన్నీ ఏమి చేయలేవు, నువ్వు అన్ని వేషాలు వేస్తున్నావు అని చెప్పి డిసప్రూవ్ చేస్తారు. అక్కడే మన ఛాలెంజ్ ఉంటుంది. నిజంగానే నేను పనికిరానా, నిజంగానే నేను ఎందుకు చేయలేకపోతానా, ట్రై చేసి చూస్తాను అని మనం పాజిటివ్గా తీసుకొని ట్రై చేయాలి. ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది, మన విషయంలో ఉంటుంది, మన ఆలోచన బట్టి ఉంటుంది. ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నామా, అవతల వాళ్ళు ఎలా చూపించారా అన్నది కాదు పాయింట్, మనం దాన్ని ఎలా చూస్తాం అన్నది మనకు సంబంధించింది. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. దే విల్ షో యూ ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ట్స్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ఇన్ లైఫ్. జీవితంలో జరిగే ఒడిదుడుకులు అన్నీ, చెడు మంచి, గుడ్ బ్యాడ్ అగ్లీ నాస్టీ అన్నీ చూపించేస్తారు. వాళ్ళ మాటల్లో, వాళ్ళ బిహేవియర్లో అన్నీ చూపిస్తుంటారు. కానీ మనకు కరెక్ట్గా తెలియాలి ఏది చూపిస్తున్నారు, మనం దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి అన్నది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నౌ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మన స్పిరిచువాలిటీలో ఈ ఫ్యామిలీ ఐడెంటిటీ క్రైసిస్ అన్నది స్పిరిచువాలిటీలో చూసినప్పుడు మనం స్టార్టింగ్లోనే ఆ అమ్మాయి స్టోరీ తీసుకున్నాం. ఈ స్టోరీని బట్టి స్పిరిచువల్ బేస్ ఏంటి అంటే మనలో ఉన్న ఫెమినైన్ అండ్ మాస్కులైన్ రెండు ఒక కలయిక జరగాలి. అంటే తత్వము పదార్థము రెండిటి కలయిక జరగాలి. కలయిక జరిగితేనే అది మనకి ఒక కాంబినేషన్, ఒక బ్యాలెన్స్ అనేది మనకు వస్తుంది. జీవితంలో ఎలా ఉంటుందంటే మన స్కూల్లో ఫస్ట్ అంతా చదువుకుంటాం, దాని తర్వాత పరీక్ష రాస్తాం. లైఫ్లో అలా కాదు, ఫస్ట్ ఎగ్జామ్ రాస్తాం, దాని తర్వాత ఏం రాసామా అన్నది తర్వాత వస్తుంది. అయిపోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. మళ్ళీ మన సిచ్యువేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లైఫ్లో. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోవాలి ఎలా వెళ్తున్నాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. లైఫ్లో ఫస్ట్ పరీక్ష రాసేసి దాని తర్వాత ఆ రిజల్ట్ చూసి నేను ఎలా రాసానా అని కనుక్కుంటున్నామా? యాక్చువల్గా క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది, నేను రాసింది ఇంకోటి, నాకు అర్థమైంది ఒకటి, నేను రాసింది ఇంకోటి అని తర్వాత తెలుస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ కోసం వెయిట్ చేస్తుండాలి. లైఫ్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. సో స్పిరిచువల్గా మనకి ఎఫెక్ట్ ఏంటి అంటే లైఫ్లో ఫ్యామిలీ అనేది మన స్పిరిచువల్ ఆస్పెక్ట్ని ఎలా పైకి తెస్తుంది అంటే మనలో ఉన్న డార్క్ షేడ్స్, మనలో ఇంకా తెలియని విషయాలు, గతంలో మన యాన్సిస్టర్స్ కానీ మన తాత ముత్తాతలు కానీ వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని ఇష్యూస్ వాళ్ళు వదిలేసి ఉంటారు, వాళ్ళకప్పుడు కుదరక. ఓకే, వాళ్ళకు స్తోమత లేకో, స్కిల్ లేకో, లేకపోతే రెడీనెస్ లేకో, వాట్ ఎవర్ ఇస్ ద పాయింట్, ఏదో లేక వాళ్ళు సగంలో వదిలేసి ఉంటారు. ఇప్పుడు మనకి ఆపర్చునిటీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మనం వెంటనే రోల్ మోడల్గా తీసుకోవాలి. ఇంతకుముందు ఇదే పరిస్థితి మా ఇంట్లో వాళ్ళకి ఇంతకుముందు జనరేషన్లో ఒకళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎలా హ్యాండిల్ చేశారు, ఓ వాళ్ళు ఇక్కడ దాకే హ్యాండిల్ చేయాలా, అయితే నేను దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అంతవరకు హ్యాండిల్ చేసింది బాగుందా బాగాలేదా, బాగాలేదు అంటే దాన్ని ఆపోజిట్గా దాన్ని తిరిగేసి హ్యాండిల్ చేయడమే మళ్ళీ దాన్ని. ఓకే, ఎక్కడైతే ప్రాబ్లం పుడుతుందో సొల్యూషన్తో పాటే పుడుతుంది ప్రతి ప్రాబ్లం. కానీ మనం ప్రాబ్లం చూడడంలో ఎంత ఫోకస్ అయ్యి ఉంటాము అంటే దానిలో ఉన్న సొల్యూషన్ మనకు కనపడదు, చూడ్డాన్ని మనం మిస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే ఒక ఆత్మగా మనం ఎదగాలి అంటే జీవితాన్ని మనం అన్ని విధాలుగా నేర్చుకోవాలి. అందులో ఉన్న వెలుగు చీకటి అన్నీ నేర్చుకోవాలి. సో అన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు మనం ఒక పాజిటివ్ సైడ్ మాత్రమే చూస్తే సరిపోదు. ఇప్పుడు ఆ కథలో లాగా ఆ అమ్మాయి, అబ్బా మా పేరెంట్స్ అంత సూపర్, వాళ్ళు అసలు ఎంత బాగా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకుంటున్నారు అని పాజిటివ్నెస్ చూసింది. కానీ దాని వెనకాల ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఆ అమ్మాయికి చూపించలేకపోతున్నారు అన్న విషయాన్ని మిస్ చేసేసారు. దాని మీద అసలు లైట్ పడనే లేదు. సో అది చీకట్లోనే ఉండిపోయి, ఆ జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం అంతా చీకట్లోనే ఉండిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏం చేసింది, ఇంకో సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఈ ఫ్యామిలీ ఎంతవరకు నేర్పించాలో అంతవరకు నేర్పించింది, ఇప్పుడు ఈ ఫ్యామిలీ నేర్పిస్తుంది, ఈ ఫ్యామిలీ ఆపోజిట్గా నేర్పిస్తుంది. అది ఇంపార్టెంటే కావచ్చు, దాని గురించి ఎలాగో నువ్వు నేర్చేసుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంటే, దీన్ని కూడా నేర్చుకోవాలి. కానీ ఆ అమ్మాయికి నచ్చడం లేదు, స్టోరీ ప్రకారం యాక్సెప్టెన్స్ లేదు. అంటే కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలంటే కూడా మనకు భయమే. మనం ఒక రొటీన్ లైఫ్లో వెళ్తున్నామంటే అది ఎంత పాజిటివ్గా ఉంది, బాబా చాలా బాగుంది కదా లైఫ్ అని, అరే కొంచెం కొత్తదనం ఏదైనా తీసుకొద్దామంటే మనకు భయం, అమ్మో వద్దు, కొత్తదనాలు వద్దు, ఉన్నదే చాలు.
ఓకే అన్న విషయంలో మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ని చూడడం మానేస్తాం. నెక్స్ట్ ఇంకొక అద్భుతం, ఇంకో లైఫ్ అట్మాస్ఫియర్లో ఒక అద్భుతం ఉంది, దాన్ని చూడడం మనం మానేస్తాం. దాని ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దాన్ని వ్యాలిడేట్ చేస్తాం, అక్నాలెడ్జ్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ దాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి మనకి ఎన్నో భయాలు వచ్చేస్తాయి. ఎందుకు భయాలు వస్తాయంటే మనం అది ఎక్కడ చూడలేదు, లైఫ్లో చూడలేదు కాబట్టి. అలాంటివి అది మనం చూడని విషయాలు అప్లై చేయాలి అంటే అమ్మో ఏం జరుగుతుందో, వాళ్ళకైతే వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అవుతుందో లేదో, వర్కౌట్ అవ్వకపోతే పరుగు పోద్ది. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఐడెంటిటీ, ఫాల్స్ ఐడెంటిటీ అన్నమాట. ఫాల్స్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని మనం భయంతో ఇది పెట్టుకొని మాస్క్ ముసుగేసుకొని కూర్చుంటాం. దిస్ ఇస్ హౌ వి కీప్ అవర్ సెల్ఫ్ అన్వర్ది. మనకెంత స్ట్రెంగ్త్, ఎంత పవర్, ఎంత ఇది ఉన్నా మనం చాలా వరకు మనం వర్త్లెస్ అన్న స్టేట్లో మనల్ని మనమే డిస్ట్రక్టబుల్ స్టేట్లో మనమే తోసేస్తుంటాం. ముందుకు వెళ్ళాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే అమ్మో ముందుకు వెళ్ళాలంటే ఏమవుతుందో. ఇందులో కొన్ని లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని డార్క్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డార్క్ ఎఫెక్ట్స్ అంటే ఇంకా వాటి మీద లైట్ పడలేదు, ఇంకా ఆ విషయాలు మనం తెలుసుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఒక ఫ్యామిలీలో ఐడెంటిటీ క్రైసిస్ అనేది మొదలవుతే, ఐడెంటిటీ అనేది వచ్చింది అంటే అందులో బ్యాలెన్స్ ఎంతో అంత మిస్ అవుతుంది. ఏదో ఒక వర్షన్లోనే బ్యాలెన్స్ కనపడుతుంది కానీ ఇంకో వర్షన్లో బ్యాలెన్స్ కనపడదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ మనకు పాతకాలం నుంచి కూడా మగవాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి బయట పనులు అన్నీ చేసుకోవాలి, ఆడవాళ్ళకి మనసులో మెంటల్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటి పట్టు నుండి ఇంటిని చక్కదిద్దుకోవాలి అన్న సిస్టమ్ పెట్టారు. సో పిల్లలు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ నేర్చుకుంటారు అని. కానీ తర్వాత అలా కాదు, పిల్లలు ఇట్లా కూడా వర్షం చేసి చూడాలి అని రెండు విధాలుగా వచ్చాయి. సో దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. మనం ఇంకా మనల్ని మనం ఎవ్రీ స్టేజ్లో ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం. దిస్ గోస్ ఆన్. ఇది లైఫ్, ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ వెళ్తూ మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే ఉంటాం, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఎక్స్ప్లోరేషన్ అనేది మానదు, మనకు నచ్చినా నచ్చకపోయినా మానదు. ఓన్లీ ఏదో ఆత్మజ్ఞానం వింటున్నాము, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము, నేను ఆత్మ, నాది శరీరం, ఇవన్నీ భాషలన్నీ మనం సైకాలజీ, స్పిరిచువాలిటీ అన్నీ కూడా మనం ఆస్పెక్ట్స్ నేర్చుకుంటున్నాము కాబట్టి మనం అంతా సూపర్ డూపర్, వాళ్ళు ఎవరో నేర్చుకోవట్లేదు, ఇంట్లో ఏదో వండుకుంటున్నారు, తింటున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు అని ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ విల్ మేక్ యూ లెర్న్. ఫ్యామిలీ అనేది మీకు చచ్చినట్టు నేర్పిస్తుంది, మిమ్మల్ని వదలదు. మీకు లాస్ట్ దాకా ఉండి వాళ్ళ రోల్ ప్లే అయిపోయి మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా పట్టుకొని పీక్కొచ్చుకొని మళ్ళీ మీకు నేర్పిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. చాలా వరకు మనం స్టేట్మెంట్స్ వింటాం, బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని. బట్ వాటర్ ఇస్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ హ్యాస్ ద కెపాసిటీ టు క్లీన్. బ్లడ్ కెనాట్ క్లీన్. మనం వాష్ చేయాలి అంటే, ఒక పరిశుభ్రత ప్రోగ్రాంలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ అదే వాటర్నే వాడతాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇఫ్ బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్, వాటర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. హాఫ్ స్టేట్మెంట్స్ ఒకళ్ళు చెప్పారు, ఫ్యామిలీ కుటుంబ బంధం గురించి చెప్తూ ఒక మేధావి బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని చెప్పారు. ఓకే, బ్లడ్ కొంచెం థిక్గానే ఉంటుంది, అటువైపు మనకి ఎప్పుడు మక్కువ ఎక్కువ. మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన చెల్లెలు అంటే మనకు మక్కువ ఎక్కువ ఉంటుంది. అదే పక్కన బాబాయిలు, పిన్నులు, లేకపోతే పెద్దనాన్నలు వాళ్ళు ఏదైనా అన్నారంటే మాత్రం మనకు ఫీల్ అవుతుంది. వీళ్ళంటే పర్వాలేదు కానీ వాళ్ళంటే మనం ఫీల్ అయిపోతాం, ఎందుకంటే వాళ్ళు పలిచిపడిపోయారు అక్కడికి, ఆ రిలేషన్కి వచ్చేసరికి కొద్దిగా పలిచిపడిపోయారు. సో వీ షుడ్ ఆల్వేస్ సీ, అత్తగారు, మామగారు, ఇలా ఎవరు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కానీ, ఒక ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఆప్షన్స్ నుంచి ఎవరు వచ్చినా మనకు తొందరగా యాక్సెప్ట్ చేసుకోవడం రాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం లిమిట్ అవుతున్నాం, వాళ్ళు అవ్వట్లేదు. మనం లిమిట్ అవుతున్నాం, మన ఎక్స్ప్లోరేషన్కి, మనల్ని మనం తెలుసుకోవడానికి మనల్ని మనం సగం చేసుకుంటున్నాం. సో వాట్ ఆర్ ద లైట్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, మన ఒక ఫ్యామిలీలో ఒక ఐడెంటిటీ క్రైసిస్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్? ఇవన్నీ కూడా పాజిటివ్ యాటిట్యూడ్స్. మనల్ని మనం ఒక గుర్తింపు పొందాలి అంటే దానికోసం మనల్ని ఫస్ట్ పూర్తిగా తెలుసుకోవాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎటు వెళ్ళాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. మన ప్రపంచంలో గుర్తింపు రావాలి అంటే మనకు కంపల్సరీ మన గురించి మనకు తెలియాలి, మన టాలెంట్స్ ఏంటి మనకు తెలియాలి, మన పొటెన్షియల్ ఏంటి మనకు తెలియాలి, మన రిఫ్లెక్షన్స్ ఏంటి మనకు తెలియాలంటే, మన ప్రతిబింబాలు మనకి ఎలా చూపిస్తున్నాయి,
మన లోపల ఉన్న ఏ క్వాలిటీని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నాయి అన్నది. సో రిఫ్లెక్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అవి కూడా ప్రతిబింబాలు, అది ఫ్యామిలీ రూపంలో రాని, లేకపోతే సోల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బయాలజికల్ ఫ్యామిలీ, ఎక్కడి నుంచి వచ్చిన అఫీషియల్ ప్రొఫెషనల్ ఫ్యామిలీ, అలా ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళు ఏదో ఒక ట్రైట్ మనలో ఇంకా మన గురించి తెలియనివన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మన లోపల ఉన్న అంతరంగంలో ఉన్న జ్ఞానం నిద్రలేస్తుంది. దట్స్ అ పాజిటివ్ థింగ్. ఇవన్నీ కూడా లైట్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఐడెంటిటీ కోసం అని, ఒక గుర్తింపు కోసం అని చేసినప్పుడు మన లోపల ఉన్న జ్ఞానం అంతా బయటకు వస్తుంది. వండర్ఫుల్గా ఎగ్జామ్ రాయాలి, టీచర్ నన్ను మెచ్చుకోవాలి అంటే మాత్రం మనం చక్కగా చదువుకోవాలి. అంటే ఆ సబ్జెక్ట్ గురించి ఉన్న జ్ఞానం అంతా మనకు రావాలి. సో ఐడెంటిటీ, ఒక గుర్తింపు పొందాలి అంటే మనకు దానికి సంబంధించిన జ్ఞానం మనకు ఆటోమేటిక్గా లోపల నుంచి మనం ఏదైతే ఎంచుకున్నామో, ఎలాంటి పాత్రనైతే మనం ఎంచుకున్నామో, దారిని మనం ఎంచుకున్నామో, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మనకు ఆటోమేటిక్గా లోపల నుంచి ఎక్స్ప్లోర్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ రిజాల్వ్స్ ద డీపెస్ట్ లేయర్స్ అన్నమాట. అంటే అగాధంలో, డీపెస్ట్ సబ్ కాన్షియస్ మైండ్లో, ఆ సెల్యులార్ మెమరీలో ఎన్ని అయితే ఇంకా రిజాల్వ్ కాని ఉన్నాయో అవన్నీ కూడా కాన్షియస్లోకి వచ్చేస్తాయి. మనకు లైఫ్లో ఎన్నో జరిగి ఉండొచ్చు, గతం నుంచి ఎన్నో జరిగి ఉండొచ్చు, ఎన్నో చూస్తున్నాం, ఎన్ని ఉన్నాం, కానీ ప్రతి ఒక్కటి మనకు అప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఓహో, ఇదా నాకు జరిగింది, ఈ విషయమా నాకు జరిగింది అని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనం ఎక్కడ మిస్టేక్స్ చేసాము, ఎక్కడ మనం తప్పులు చేసాము, మన బ్లాక్స్ ఏంటి, మన వైట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమవుతుంది. ఒకళ్ళని బ్లేమ్ చేసి లాభం ఉండదు. మనకేదో ఆవేశం వచ్చి, కోపం వచ్చి ఎవరైనా బ్లేమ్ చేసినా లోపల మన మనసుకు మనకు తెలియాలి, అనవసరంగా బ్లేమ్ చేస్తున్నాను, కానీ అసలు యాక్చువల్గా అవసరమే లేదు, ఈ బ్లేమ్ గేమ్ అవసరమే లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. లైఫ్ మనకు అర్థమయ్యేలా చూపిస్తుంది, కంపల్సరీగా 100% చూపిస్తుంది. అదే ఫ్యామిలీ బాండింగ్ అంటే. మన గుర్తింపుని పరిశుభ్రంగా, పరిపూర్ణంగా చూపించే బాధ్యత ఫ్యామిలీకే ఉంటుంది ఎక్కువగా. ఓకే, సో ఎవరైనా మామూలుగా చూడండి, ఇప్పుడు మన ఎవరైనా కలవగానే కొద్ది రోజు వాళ్ళతో పరిచయం రాగానే, అబ్బా సేమ్ మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది, లేదా మా అక్క గుర్తొస్తుంది, లేదా మా అన్న, తమ్ముడు, ఇంకెవరో ఒకళ్ళు ఫ్యామిలీలో ఎవరు వస్తే వాళ్ళు తాతగారు గుర్తొస్తున్నారు, ఇలా ఏదో పేర్లు పెడతాం. అంటే అక్కడే మనకు వెంటనే అర్థమైపోవాలి. అంటే ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మలాగా ఉంది, అక్కలాగా ఉంది అని నన్ను చూసారనుకోండి, అంటేనే వాళ్ళకి సిస్టర్తోని వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది అన్నది మనం తీసుకోవాలి. రిలేషన్ ఎలా ఉంది, కంప్లీట్గా ఉందా, లేకపోతే ఇంకా ఒక వర్షన్ ఏదైనా అర్థం కావడం లేదా, ఇంకొక పొలారిటీ, మనలో ఉన్న ఇంకో పొలారిటీ అర్థం కావడం లేదా, ఒక వర్షన్ అర్థం అవుతుంది, ఇంకో వర్షన్ అర్థం కావట్లేదు. ఓకే, అర్థం కానప్పుడు వాళ్ళ దీనిలోంచి ఎంతో నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్తో. వీళ్ళు నేర్చుకోలేకపోతే వాళ్ళకి ఇంకా ఆ రోల్కి అవసరం ఉండదు. అందుకే మనం చాలా వరకు చూస్తాం, కొన్ని రోజులు చాలా ఫ్రెండ్స్ క్లోజ్గా ఉండి, ఆహా నువ్వు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉండి, తర్వాత వాళ్ళకి తెలియకుండానే టైం ప్రకారం వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బాధ్యతలు, వాటి మీద ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ కొంచెం టైం పరిధిలో ఏదైతే టైం మనం డిసైడ్ చేసుకుంటామో, ఈ టైం అండ్ స్పేస్లో ఈ రిఫ్లెక్షన్స్ ద్వారా మనలో ఉన్న ఎన్నో క్వాలిటీస్ మనం తెలుసుకోవాలి. వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరగకపోతే ఆటోమేటిక్గా మనకి ఇంకో ఏరియా నుంచి వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఇంకో లేయర్ నుంచి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ మనం నేర్చుకునేదాకా లైఫ్ మాత్రం మనం వదలదు. ఏదో ఒకటి మన రిఫ్లెక్షన్స్ ఏదో మన ముందు వస్తూనే ఉంటాయి, మనకు కనపడుతూనే ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనకి ఇంకో పాయింట్ ఏంటంటే, మన హయ్యెస్ట్ పొటెన్షియల్ ఏంటి అన్నది కూడా మనకు అర్థమవుతుంది. అసలు మనం ఎంతవరకు ఎదగలుగుతాము, మన హయ్యెస్ట్ పొటెన్షియల్, మన స్కిల్ ఒక టాప్ మోస్ట్ లెవెల్ వరకు మనం ఎంతవరకు మనం ఎదగలుగుతాము, మనల్ని మనం తెలుసుకోగలుగుతామో, అవన్నీ కూడా మనకి ఐడెంటిటీ అనే మనల్ని మనం గుర్తించుకోవాలి అనే ఒకే ఒక్క విషయం మీదే మనకి ఎన్నో పాయింట్స్ వస్తాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ఎ పాయింట్, ఒక స్టేట్ వచ్చిన తర్వాత మనం ఏంటి అన్న ఐడెంటిటీనే మనం తీసేయాలి. జీవితం అంతా ఆ ఐడెంటిటీ లేకపోతే మనం ఎదగలేము. కానీ ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే, లాస్ట్ స్టెప్, ఆ లాస్ట్ అడుగు ఏదైతే ఉంటుందో, అక్కడ మాత్రం మన ఐడెంటిటీని వదిలేయాల్సిందే.
జీవితంలో కంప్లీట్ ముందుకు వెళ్ళాలి అంటే ఐడెంటిటీ మనం వదిలేయాల్సిందే. కానీ ఐడెంటిటీ లేకుండా మనం ఆ లాస్ట్ స్టెప్కి వెళ్ళలేము. ఎలా అయితే మన జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి, కర్మ పాఠాలు నేర్చుకోవాలి, జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్, ఒక మానవ అనుభవం అనేది రావాలి అంటే మనం ఈ మానవ శరీరాన్ని తీసుకొని రావడము, బతకడము, ఇవన్నీ చూడడం ఎంత ఇంపార్టెంటో, అలాగే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ మానవ శరీరాన్ని వదిలేసే వెళ్ళాలి. ఓకే, దిస్ ఇస్ ద జర్నీ ఫ్రమ్ వెన్ యూ బికమ్ ఎవ్రీథింగ్ టు నథింగ్. అన్నీ అయ్యుండి కూడా ఏది కాకుండా ఉండడం. ఓకే, అలాంటి స్టేజ్కి మనల్ని లైఫ్ నెమ్మదిగా తీసుకెళ్తుంది. ఓకే, అది వైరాగ్యం కాదు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది అనమాట, ఏంటో లైఫ్ ఈ మధ్య ఏం తోచట్లేదు, ఏం అనిపించట్లేదు, ఒక్కొక్క బాధ్యత తీరిపోతుంది, ఇంకా పనేం లేదేమో, ఇంకా పోయే టైం వచ్చిందేమో అని. లేదు, కొత్తదనం రాబోతుంది. మనం కలిసిపోతున్నాం, అందరిలో ఉంటున్నాం, అందరిలో మనల్ని చూసుకోగలుగుతున్నాం. మనం ఇన్ని విధాలుగా ఆల్రెడీ ఎక్స్ప్లోర్ అయిపోయాము. ఇప్పుడు మనం ఒక్క శరీరంలో లేము, మన తత్వం ఇప్పుడు ఎన్నో శరీరాల్లో విస్తరించి ఉంది. సో వీఆర్ నాట్ సింగిల్ ఎంటిటీ నౌ, వీఆర్ సో మెనీ పీపుల్ నౌ అన్న విషయం మనకు అర్థమవుతుంది. దిస్ బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, ఇందులో డార్క్ ఎఫెక్ట్స్ ఏంటి? మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ మనం చూసాం. ఇప్పుడు డార్క్ ఎఫెక్ట్స్ ఏంటి? డార్క్ ఎఫెక్ట్స్ ఏంటుంటాయి అంటే డామినేషన్ ట్రైట్స్, అంటే ప్రతిదీ డామినేట్ చేయాలి అన్న పాయింట్స్ కూడా వస్తుంటాయి. ఇది ఐడెంటిటీకి ఉన్న క్రైసిస్. ఇది నేను తెలుసా, నేను చెప్తున్నానంటే నువ్వు వినాలి. ఓకే, ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. ఓకే, డామినేషన్ అన్న క్వాలిటీ అనమాట. సో డామినేటింగ్ ట్రైన్స్ అనేవి వస్తుంటాయి. ప్లస్ కన్ఫ్యూజన్. ఐడెంటిటీ కనుక్కో, మన గుర్తింపు మనకు రావాలంటే మనకు పెద్ద కన్ఫ్యూజన్. మనం ఇటు వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలా, నేను ఇలా అవ్వాలా, ఇలా అవ్వాలి, ఇది కరెక్టా, అది కరెక్టా, వీళ్ళు చూపించేది కరెక్టా, వీళ్ళు నా గురించి బిహేవ్ చేసి చూపించేది కరెక్టా, లేకపోతే వీళ్ళు నాకు కొంతమంది పాజిటివ్గా, కొంతమంది అప్పుడే ఇద్దరు మనుషులు వచ్చి నువ్వు చాలా చక్కగా పాడతావు అంటారు, అప్పుడు వచ్చి కొంచెం గొంతు సరి చేసుకో, అప్పుడు ఆ మిగతా అంతా బాగానే ఉంటుంది అంటారు. కన్ఫ్యూజన్ అంటే మన గుర్తింపులో ఇది కరెక్టా అన్న కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి ఇంకా లైట్ పడలేదనమాట. ఇంకా మన గురించి ఇంకా కొన్ని తెలియని విషయాలు ఉన్నప్పుడు ఆ విషయం సగంలో అటు ఇటు కాకుండా ఆగిపోయినట్టు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటు ఇటు కాకుండా నిలబడిపోయి ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ అబాండన్మెంట్. కొంతమంది వాళ్ళని వాళ్ళు అబాండన్ చేసుకుంటారు, వాళ్ళని దూరం చేసుకుంటారు. ఎందుకు? ఇష్టమైన వాళ్ళ కోసమని వాళ్ళు సెల్ఫ్ అబాండన్మెంట్లోకి వెళ్తారు. అదేదో పాట ఉంది కదా, నీ సుఖమేనే కోరుకున్నా అని, ఆ టైప్లో సెల్ఫ్ అబాండన్మెంట్ అనమాట. ఓకే, సెల్ఫ్ అబాండన్మెంట్లో కూడా ఒక బ్యూటీ ఉంది. అంటే మన నథింగ్నెస్, అంటే మన ఐడెంటిటీని కంప్లీట్గా తీసేస్తాం. అందులో ఒక బ్యూటిఫుల్ స్టేట్ ఉంది. కానీ ప్రజెంటేషన్లో ఇంకా దాని మీద లైట్ పడట్లేదు. నేనేదో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తాం? ఆల్రెడీ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మై రోల్ ఈజ్ ఓవర్. నా పాత్ర, నా నుంచి నీకు నేర్పించాల్సిన పాత్ర అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు నా లోపల ఉన్న తత్వాన్ని నీలో ఆల్రెడీ వదిలేశాను. ఇంకా యూ లివ్ విత్ యువర్ తత్వ. నా తత్వంతో నువ్వు బతకడం ఇంకా అంతే. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి బయటకు వస్తూ ఉంటాయి నెమ్మదిగా. అది లాస్ట్ మినిట్లో మనకు అర్థమవుతుంది. కానీ లైట్ పడకపోతే, దాని విషయంలో లైట్ పడకపోతే మనం ఎంతో అవమానంగా ఫీల్ అవుతాం. వీళ్ళు నన్ను వదిలేశారు, వీళ్ళు నన్ను ఒంటరి వాళ్ళని చేసేసారు, అట్లెట్లా నన్ను వదిలేస్తారు, అబాండన్ అయిపోయాను, నేను ఎంతో దూరం అయిపోయాను. ఇవన్నీ పాయింట్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. అంటే మన విశిష్టత ఇంకా మనకు తెలియట్లేదు. అప్పటి వరకు మన తత్వాన్ని మనం తెలుసుకోవడానికని వాళ్ళలో ఉన్నాం. తెలుసుకున్న తర్వాత ఆ తత్వం అని అర్థమైపోయిన తర్వాత ఇంకా సపరేషన్ ఎక్కడ ఉంటుంది? అబాండన్మెంట్ ఎక్కడ? ఆల్ ఆర్ వన్, దెర్ ఇస్ నో సపరేషన్ ఎనీవేర్. మనం అందరం కూడా ఇంటర్నల్ గా కూడా ఇంటర్ కనెక్టెడ్ లో బతుకుతున్నాం అందరం. దేర్ ఈజ్ అ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ఎవ్రీ వన్. ఇంటర్ డిపెండెన్సీ 100% హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ తో అందరికీ ఉంటుంది. బట్ దిస్ ఇస్ హౌ వీ లెర్న్. సో ఎఫెక్ట్స్ ఏంటి అన్నప్పుడు, మనం చిన్నప్పటి నుంచి మనం పేరెంట్స్ని చూసి ఏం నేర్చుకున్నాము, ఎంతవరకు నేర్చుకున్నాము, దాని ఆపోజిట్ మళ్ళీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఇక్కడ ఏదైతే మిస్ అయ్యామో అవన్నీ నేర్చుకుంటూ ఉంటాము. సో ప్రతిదీ ఎప్పుడైతే మనం నేర్చుకోవాలి అన్న పర్సెప్షన్తో తీసుకుంటామో అప్పుడు మనకి చాలా వరకు లైఫ్ ఈజీగా ఉంటుంది, మైండ్ ప్యూర్గా ఉంటుంది. మైండ్లో పొల్యూషన్ అంటూ క్రియేట్ అయిందంటే మాత్రం వాళ్ళేంటి నాకు నడిపించేది, నేర్చుకున్న చాలే, ఇంక నాకు అవసరం లేదు,
ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ వస్తుంటాయి. నో ప్రాబ్లం, యూ కెన్ చూస్. మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ చాయిస్ మీకు 100%గా ఉంటుంది. కొంతమంది టఫ్గా నేర్చుకోవాలని చూస్ చేసుకుంటారు, కొంతమంది చాలా సాఫ్ట్గా నేర్చుకోవాలని చూస్ చేసుకుంటారు. దానికి మాత్రం మీకు చాయిస్ ఉంటుంది, మీరు ఎలా అయినా నేర్చుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకోవడం మాత్రం ఖాయం. సో ఐడెంటిటీ అనేది ఒక ఫ్యామిలీ వల్ల ఐడెంటిటీ క్రైసిస్. నేనున్నాను మన గుర్తింపు కోసమని మనం ఎన్నైతే కష్టపడుతూ ఉంటామో, ఎన్ని విధాలుగా మనం గోల్ పెడుతుంటాము, గొడవ పడుతూ ఉంటాము, బ్లేమ్ గేమ్లోకి వెళ్తుంటాము, జడ్జ్మెంట్లోకి వెళ్తుంటాము, ఇన్ని చేస్తూ ఉంటాం. అన్ని కూడా ఐడెంటిటీ క్రైసిస్ వల్లే వచ్చే గొడవలన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ వల్లే జరిగే పాజిటివ్ థింగ్స్ కూడా అన్ని ఐడెంటిటీ క్రైసిస్ వల్లే. నా గుర్తింపు నేను చనిపోయిన తర్వాత కూడా ఉండాలి అన్న ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది కాబట్టే ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, ఇన్ని గవర్నమెంట్లు, ఇవన్నీ తయారవుతున్నాయి. అదే లేకపోతే ఆర్గనైజేషన్ ఎవరైనా ఎందుకు కడతారు? అవసరమే లేదు కదా. సో ఎవ్రీథింగ్ ఈస్ గాట్ ఇట్స్ ఓన్ మీనింగ్. ప్రతి దానికి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది. మీనింగ్ లేకుండా ఏ విషయం కూడా జరగదు. కానీ మనం ప్రతి ఒక్క విషయాన్ని స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి. ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని డార్క్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైట్ ఎఫెక్ట్స్ మాత్రమే చూడడం కాదు, డార్క్ ఎఫెక్ట్స్ని కూడా చూసుకుంటూ రెండిటితో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ అ బ్యాలెన్స్, యూనియన్ ఆఫ్ టూ థింగ్స్ అన్నమాట. ఒక యోగి అనేవాడు యోగి స్థితికి ఎప్పుడు చేరుతాడు అంటే ఆ రెండు, తన పదార్థం అంటే ఈ పదార్థం మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచనని కార్యరూపంలో పెడుతున్నాం. ఓకే, ఈ పదార్థము ప్లస్ ఆ తత్వము రెండు కలిసిపోవాలి, రెండు ఒకేలాగా ఉండాలి. మనం ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకేలాగా ఉండాలి. చాలా వరకు మనం ఏం చేస్తాం, ఒకటి ఆలోచిస్తున్నాం, ఒకటి అర్థమవుతుంది, ఇంకోటి చెప్తున్నాం, చేసేసరికి అది ఇంకేటో వెళ్ళిపోతుంది. ఇన్ని విధాలుగా తారుమారు అవుతుంది. అందుకే కంప్లీషన్ అనేది ఉండట్లేదు. మనకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, ఇవన్నీ కూడా మనకు ట్రామాస్ అన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. సో ఆల్వేస్ ఇస్ ఎప్పుడు కూడా మనము మన లైట్ ఎఫెక్ట్స్ ఏంటి, మన డార్క్ ఎఫెక్ట్స్ ఏంటి, తత్వము పదార్థము రెండు కలిసి పనిచేస్తున్నాయా లేదా, నేను నా తత్వం ప్రకారంగా బిహేవ్ చేస్తున్నానా లేదా, అది ఎప్పుడు కూడా మనం గమనించాలి. మన తత్వం ప్రకారం ఎప్పుడైతే మనం బిహేవ్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్ ఉంచుతామో, దెన్ దట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అనమాట. దాన్నే బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్లో నలుపు ఉన్నాయా, నేను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అయి ఉండొచ్చు, లేదా నేను అన్ని తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నేను నా దారిలో నేను నడుస్తున్నాను అన్న పాయింట్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా కొన్ని తెలుసుకోవాలి, సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు పాయింట్ ఉండొచ్చు. నో ప్రాబ్లం, బట్ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. అప్పుడే ఆ జీవన ప్రయాణం అనేది మనకి హ్యాపీగా, కంఫర్టబుల్గా, ఎన్నో కొత్త విషయాలు, ఎంతో అడ్వెంచరస్గా మనకు ముందుకెళ్తుంది. సో ఆల్వేస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ ఇన్ అ ఫ్యామిలీ అన్నప్పుడు, ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ద స్ట్రెంగ్త్ ఫర్ అస్. మనకి ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది స్ట్రెంగ్త్. కానీ ఆ స్ట్రెంగ్త్, ఆ నేర్పించే విధానం ఒకసారి టఫ్గా ఉంటుంది, ఒకసారి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ టఫ్గా ఉంది కదా అని మనం దాన్ని డివైడ్ చేయడము, సాఫ్ట్గా ఉంది కదా అని మనం ఆ డిపెండెన్సీ తెచ్చుకోవడము, ఇలాంటివి కాకుండా ఓకే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనల్ని మనం అర్థం చేసుకొని, మొత్తం బిగ్ పిక్చర్ అర్థం చేసుకుని మనం దాని ప్రకారంగా మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ మన జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళడమే ఇంపార్టెంట్ అనమాట. మేక్ ఇట్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, జీవితంలో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఎలా మనతో బిహేవ్ చేసినా, ఎలా ఉన్నా, మనకు ఏదో ఒక మనకి తెలియని విషయాలు తెలియచేయడానికే వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు తప్ప ఇంకా ఏదో విధంగా ఉంటుంది అని మనం ఆలోచించకూడదు. రెస్ట్ ఇస్ దేర్ పార్ట్. వాళ్ళకు కూడా ఎన్నో లెసన్స్ ఉంటాయి, మన ద్వారా వాళ్ళు కూడా ఎన్నో నేర్చుకునే ఉంటాయి. వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ దీంట్లో వాళ్ళు నేర్చుకుంటారు. కానీ మనం కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్న విధానంలో మనం నేర్చుకుని మనం ముందుకెళ్తూ ఉండాలి. సో దేర్ కెన్ బి నో బ్లేమ్ గేమ్. ఐడెంటిటీ క్రైసిస్ ఎంత ఇంపార్టెంటో, ఐడెంటిటీ గుర్తింపు అనేది ఎంత ఇంపార్టెంటో, లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అదే ఐడెంటిటీని లైఫ్ అంతా కష్టపడతాం ఐడెంటిటీ కోసమని, కానీ లాస్ట్లోకి వచ్చేసరికి ఆ ఐడెంటిటీనే తీసేసి వెళ్ళాల్సి వస్తుంది. అంత కష్టపడి పెంచుకొని ఒక మహా ప్యాలెస్ని మనం కట్టుకున్నాం ఐడెంటిటీ అనేది, దాన్ని ఒకే సెకండ్లో ఒకే రాయితో, అద్దాల మీద కట్టుకున్న ఒకే రాయితో మొత్తం పగలగొట్టి వెళ్ళాలి. అది కూడా మనమే చేయాలి. సో మనతో మనం ఎంత ప్రేమగా ఉండి మనం కట్టుకున్నా
మళ్ళీ మనతో మనం అంత కఠినంగా ఉండి మొత్తం డిస్ట్రాయ్ కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక్క చిన్న పాయింట్స్ నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కొంచెం మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డౌట్స్ని ఆ కమెంట్ బాక్స్లో ఒక 10 minutes మనం కలిసి ఒక గైడెడ్ మెడిటేషన్ చేద్దాం. ఫ్రెండ్స్ అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసని పీల్చి వదలండి. పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. మీ ధ్యాస అంతా ఆ శ్వాస యొక్క శబ్దం పైనే ఉండాలి. శ్వాస ఎంత అద్భుతంగా జరుగుతుందో, లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుందో, అలాగే అదే ప్రశాంతతని శ్వాస లోపలికి బయటికి వెళ్తున్న దీంట్లోనే మన శరీరం అంతా కంప్లీట్గా ఒక ప్రశాంత స్థితికి చేరుస్తుంది. శ్వాసకి ఆ పవర్ ఉంటుంది, ఆ పొటెన్షియల్ ఉంటుంది. పీల్చి వదిలిన ప్రతిసారి మన శరీరంలోని ప్రతి ఒక్క భాగం చక్కటి ప్రశాంత స్థితిలోకి చేరుతుంది. కేవలం పీల్చే శ్వాస, వదిలే శ్వాస, దానిపైనే మీ ధ్యాస. పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. ఇంకొక 7 నిమిషాలు శ్వాసని మాత్రమే గమనిద్దాం. మన ధ్యాస అంతా ఇప్పుడు ఆ శ్వాస క్రియ పైనే, ఆ శ్వాస శబ్దం పైనే ఉంచుదాం. ఇంకొక 5 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. ఈ శ్వాస అనే అద్భుతమైన తత్వాన్ని మనం గమనిద్దాం. మన ధ్యాస అంతా దాని మీదే పెడతాం. ఎందుకంటే మనం శ్వాస పీల్చుకున్నప్పుడంతా జస్ట్ గాలి మాత్రమే వెళ్ళట్లేదు మన ముక్కులోంచి, మన ప్రాణశక్తి కూడా వెళ్తుంది. ప్రాణశక్తి లోపలికి వెళ్ళి అన్ని చక్రాస్ని, అన్ని మన ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరాన్ని బలంగా, చక్కగా, ఆరోగ్యంగా పనిచేసే విధంగా తయారు చేస్తుంది. సో శ్వాసలో ఎన్నో గుణాలు ఉంటాయి. శ్వాస ద్వారా మన గాలే కాకుండా ప్రాణశక్తి కూడా వెళ్తుంది.
విశ్వంలో ఉండే శక్తి కూడా ప్రాణశక్తిలో ఉంటుంది. ఇంకొక 3 నిమిషాలు కేవలం ఆ శ్వాస పైనే మీ ధ్యాస. లోపలికి వెళ్ళిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. దీని మీదే ఫోకస్ చేయండి. జస్ట్ 3 minutes, my dear friends. Allow the breath to flow all over your body. మీ శ్వాసలో ఉంచి వచ్చే ఒక ప్రాణశక్తి మీ శరీరం అంతా తరంగాలుగా పాకడం మీరు గమనించండి, ప్రవహించడం మీరు గమనించండి. ఇంకొక 2 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఒక్క 2 నిమిషాలు మీ ధ్యాసంతా శ్వాస, ఆ శ్వాసతో సహా వెళ్ళే ఆ ప్రాణశక్తి మీదే మీ గమనించండి. ఆ శబ్దాన్ని గమనిస్తే చాలు. ఇది ఒక అద్భుతమైన శబ్దం. మన శ్వాస శబ్దం అద్భుతమైన శబ్దం. దాన్ని మన ధ్యాసంతా ఆ శబ్దం పైనే ఉంచుదాం. ప్రతి ఒక్క విషయం ఈ సమయంలో పక్కన పెట్టాల్సినవే. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం చేయాల్సిందంతా ఆ శ్వాస యొక్క శబ్దం పైనే మన ధ్యాస అంతా. ఒకే ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగే శ్వాసక్రియ జరుపుతూ ఉండండి. ఆ శబ్దాన్ని గమనిస్తూనే ఉండండి. మొదట శరీరం అంతా తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది, శరీరం అంతా తేలిగ్గా అయినట్టు అనిపిస్తుంది, లేదా శరీరం అంతా బరువుగా అయినట్టు అనిపిస్తుంది. నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. అయినా సరే ఈ ఆఖరి ఒక్క నిమిషం కేవలం ఆ శ్వాసని మాత్రమే గమనిద్దాం. ఆ శ్వాస యొక్క శబ్దాన్ని మాత్రమే విందాం. ఇంకొక 30 సెకండ్లు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ధ్యాసంతా మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని గమనించండి. మీ శరీరం అంతా లేదా బరువు అయినట్టు లేదా తేలిక ఉన్నట్టు ఏ చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ వాటిని గమనించండి. మీ శరీరంలో వచ్చిన చేంజెస్ని బట్టి, ఆ మార్పుల్ని బట్టి మీరు
ధ్యాసని ఆ శబ్దం వైపు, ఎంత శ్వాస అనే అద్భుత శబ్దం వైపు ఎంత కమిట్మెంట్తో మీరు ఉంచారా అన్నది మీకే అర్థమవుతుంది. ఇట్ రిలాక్సెస్, కంప్లీట్లీ రిలాక్సెస్. ఎక్కడ ఏదైతే ఏ బ్లాక్ ఉన్నా ఏమున్నా అవన్నీ ఒకే పటాపంచలై మొత్తం అన్నీ కూడా పాత్వేస్ అన్నీ కూడా మన నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాస ద్వారా ఇలా పీల్చి మనం ధ్యాస అంతా దాని మీదే ఉంచడం వల్ల లోపల ఈ శుద్ధి అనేది అంతఃకరణ శుద్ధిలాగా మనకి లోపల ఈ అంతరంగిక శుద్ధి అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసనంతా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంపై ఉంచుతూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఫ్యామిలీలో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ కానీ, లైట్ ఎఫెక్ట్స్, నో లైట్ ఎఫెక్ట్స్ ఏంటి, మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఈ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది కూడా మనం తెలుసుకున్నాం. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు పెరుగుతూ ఉంటారు, మనం కూడా ఎన్నో పాత్రలు మనం పోషిస్తూ ఉండాలి. సో అవన్నీ గుర్తుపెట్టుకొని మనం దానికి ప్రాపర్గా మనం వెళ్తే మనం రాబోయే కాలానికి ఒక బంగారు ప్రపంచాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కొత్త బంగారు లోకాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ ద లిటిల్ షేరింగ్. మళ్ళీ రేపు ఇదే టైం అంటే 9 గంటలకి మళ్ళీ మనం కొన్ని కొత్త విషయాలతో మనం మళ్ళీ కలుద్దాము. సో అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇవాళ టాపిక్ మీద ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కమెంట్ బాక్స్లో మీరు మెసేజ్ షేర్ చేయొచ్చు. ఐ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్, సీ యూ టుమారో.